Yes. Hello, students. Welcome to the class. Andhra Pradesh Public Service Commission Group 2 Mains Prelims క్వాలిఫైన ఆస్పిరెంట్స్ అందరికీ కూడాను కంగ్రాచులేషన్స్. మీరు ఈ వీడియో వింటున్నారంటేనే మీరు క్వాలిఫై అయ్యారు అని అర్థం. మనకి ఫిబ్రవరి 2025 మెయిన్స్ ఎగ్జామ్ ఉంది, రైట్? ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ వచ్చేసి రైట్ ఫిబ్రవరి 2025 ఫిబ్రవరి 23rd రోజు 2025 ఉంది మనకి, రైట్? ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉందో, మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఇది చాలా అదృష్టమైన అవకాశం మీ అందరికీ. మెయిన్స్ ఎగ్జామ్లో ఎవరైతే 0.1%, 0.2% స్కోరింగ్తో మీరు సెలెక్ట్ అవుతారో మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు. బికాస్ ఫర్ ద ఫస్ట్ టైం 1:100 తీశాడు. ఎక్కువ మందికి అవకాశాలు ఇచ్చారు. ఎక్కువ మందికి అవకాశాలు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కాంపిటీషన్ పెరుగుతుంది అని పక్కన పెట్టేస్తే నెగిటివ్ మార్కింగ్ ఉండడం వల్ల కాంపిటీషన్ అనేది కనిపించదు. నిజంగా ప్రిపేర్ అవుతే ఈజీగా క్రాక్ చేయగలుగుతాం. మీ టార్గెట్ వచ్చేసి రైట్, మీ టార్గెట్ వచ్చేసి 70 to 75% మార్క్స్ స్కోర్ చేసే విధంగా ఉండాలి. సో టోటల్గా 300 మార్క్స్లో 70 to 75% ఆఫ్ మార్క్స్ అంటే 200+ ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళకి మంచి అవకాశం ఉంది, మంచి అవకాశము టు గెట్ ఇన్ టు సర్వీస్. సో ఎవరైతే 200 రైట్ ఓపెన్ చేద్దాం, 210 మార్క్స్ 210 మార్కులు ఎవరైతే స్కోర్ చేస్తారో there is a fair chance for you guys to get a service. ఈ 210 మార్క్స్లో మనకి 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. దాంట్లో పాలిటీ వచ్చేసి 75 మార్క్స్ ఉంటుంది. వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ అబౌట్ పాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ స్కోరింగ్, రైట్? లిమిటెడ్ సిలబస్ అంటే దీనికి కరెక్ట్ డిమార్కేటెడ్ బౌండరీస్ ఉంటాయి. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని తీసుకోండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క సిలబస్ డిమార్కేటెడ్గా ఉంటుంది. ఇంతవరకు పరిధి ఇంతే ఉంటుంది, దానికి దాటదు. వేరే సబ్జెక్ట్స్ లాగా పాలిటీకి x పరిధి, జ్యూరిస్డిక్షన్ అవి పెరుగుతూ ఉండదు. చాలా లిమిటెడ్ సిలబస్, దాని చుట్టూ ఉండే సుప్రీంకోర్టు కేసెస్, దాని చుట్టూ ఉండే సవర్ణ చట్టాలు, లేదా దాని చుట్టూ ఉండే ఒక కరెంట్ అఫైర్స్ చదువుకుంటే సరిపోతుంది. బికాస్ ఇట్ ఈస్ స్కోరింగ్, పాలిటీ ఈజ్ అవర్ ఫేవరెట్ సబ్జెక్ట్ అయిపోయింది. మీకు నిజంగానే ర్యాంక్ రావాలి అంటే ముందుగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన సబ్జెక్ట్ పాలిటీ. 70 మార్క్స్ మినిమం స్కోర్ చేయాలి సార్, 70 మార్క్స్ మినిమం స్కోర్ చేయాలి. ఒక 1 year నుంచి ఒక 18 months వరకు ప్రిపరేషన్లో ఉన్న విద్యార్థి 70 మార్క్స్ పాలిటీలో స్కోర్ చేయడం అనేది అదేమంత అసాధ్యమైన విషయం కాదు. 100% కాదు, 110% కాదు, ఈజీగా స్కోర్ చేయగలుగుతారు 70 మార్క్స్. సో చాలా మంది ఏమనుకుంటారు, పాలిటీ ఈజీ సబ్జెక్ట్ కాబట్టి అది పక్కన పెట్టేసి వేరే సబ్జెక్ట్ చదవాలి అని అనుకుంటారు. ఫస్ట్ నీకు వచ్చిన సబ్జెక్ట్ ఈజీ సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకుంటే ఈ 70 మార్క్స్ మనకు పాకెట్లో ఉండాలి. 70 మార్క్స్ అంటే ఎంత? ఆల్మోస్ట్ 1/3 అయిపోయింది, 1/3. సో 70 మార్కులు డీలోనే వచ్చాయనుకోండి సార్, ఇంకెంతున్నాయి మనకి, ఇంకెంతున్నాయి 7 3 21 అంటే ఇంకో 140 మార్క్స్. మీకు ఇంకొక 3 పేపర్స్ ఉన్నాయి, 140 డివైడెడ్ బై 3 ఎంత సార్? 4 3 4 12 3 6 18 6 అయిపోయింది. సో ఈచ్ సబ్జెక్ట్లో అక్కడ ఒక 48 మార్క్స్ స్కోర్ చేసుకుంటే సరిపోద్ది. సో అందుకే పాలిటీని నెగ్లెక్ట్ చేయొద్దు. మీకు చెప్తా ఉంటే ఐడియలిస్టిక్ ఉంటుంది, కానీ ఐడియలిస్టిక్ కాదు, ఇది సాధ్యం. ఫస్ట్ మీ ఫేవరెట్ సబ్జెక్టు దాంట్లో స్కోర్ చేసుకునే విధంగా పెట్టుకోండి. అదే మీకు ర్యాంక్ వస్తుంది, అదే మీకు ర్యాంక్ తీసుకొని వస్తుంది, అదే మీకు ర్యాంక్ తీసుకొని మీకు ర్యాంక్ సాధించే విధంగా ఆ దిశలో తీసుకొని వెళ్తుంది. మరి అసలు సిలబస్ ఏముంటుంది? ఏపీపీఎస్సి గ్రూప్ 2 మనకి సిలబస్ ఏముంటుందంటే మీకు అన్ని తెలిసిందే, నేనేం మళ్ళీ ఊరికి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంతే, ఇంకేం లేదు ఆడ. మనకి మెయిన్స్ సిలబస్ చూసుకుంటే మొత్తం కూడాను
2 పేపర్స్ ఉంటాయి. ఈచ్ పేపర్ వచ్చేసి 150 మార్క్స్ ఉంటుంది. మనకి టోటల్‌గా 300 మార్క్స్ ఉంటుంది. అదే విధంగా 150 క్వెషన్స్ ఉంటాయి. అదే విధంగా రైట్ 150 మినిట్స్ టైమ్ ఇస్తారు. ఈ 150 మార్కులలో ఫస్ట్ పేపర్ చూసుకుంటే రైట్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ నుంచి 75 మార్కులు, జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఇచ్చాడు. ఇది ముంచేయడానికే ఇచ్చాడు అది. భారత రాజ్యాంగం అంటే అయిపోతది కదా! జనరల్ ఓవర్ వ్యూ అని అంటాడు. కానీ క్వెషన్‌లు చూస్తే మాత్రం కొంచెం డీటెయిల్డ్‌గా, డీప్‌గా, అనలిటికల్‌గా, కాన్సెప్చువల్‌గా, ఇంటర్‌లింకింగ్‌గా ఉంటాయి. రైట్ మన పేపర్ ప్యాటర్న్ వచ్చేసి ఏపీపీఎస్‌సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆ ప్యాటర్న్ ఎలా వచ్చిందో అలానే వస్తది. ఎగ్జామ్ పేపర్ కూడా అలానే వస్తది. ఆ ఉద్దేశంలోనే వస్తుంది. సో, ఇక్కడ 75 మార్క్స్, 75 మార్క్స్. తర్వాత ఇండియన్ మరియు ఏపీ ఎకానమీ 75 మార్కులు, సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ ఈస్ గోయింగ్ టు డిసైడ్ యువర్ ఫేట్ ఇన్ గ్రూప్ 2 ఆల్సో అని చెప్తున్నాను నేను. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో 50 మార్కులు వచ్చినా పర్లేదు. మీ టార్గెట్ ఏముండాలి? 50/3 ఇన్ ఈచ్ సబ్జెక్ట్. ఇది 1 ఇక్కడ 50/3 150. దీంట్లో 70 పెట్టుకోండి. సో, 220 కళ్ళు మూసుకొని వస్తది. కళ్ళు మూసుకొని వస్తది సార్. 100% మీకు ఏదో ఒక ర్యాంక్ అయితే వస్తది గ్రూప్ 2లో. సో, మీరు పాలిటీ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. మరి పాలిటీలో ఏం సిలబస్ ఉంది? ఎలా చేయాలి? మనం ఎలా చేస్తాం? అసలు ఈ కోర్స్‌లో మనం ఎలా తీసుకెళ్తాం? నేను చెప్పాను కదా! మనం ఒక కోర్స్ లాంచ్ చేసాం. ఆ కోర్స్ ఏంటి మనకి? రైట్ ఇది 3 మంత్స్ కోర్సు. 3 మంత్స్ కోర్సు. 3 మంత్స్ వ్యాలిడిటీ ఉంటది. ఈ 3 మంత్స్ కోర్స్‌లో ముందుగా మనకి కాంప్రహెన్సివ్‌గా క్లాసెస్ ఉంటాయి. కాంప్రహెన్సివ్‌గా క్లాసెస్ ఉంటాయి. రెండోది రైట్ లాస్ట్ 1 ఇయర్ పాలిటీ రిలేటెడ్‌గా కరెంట్ అఫైర్స్ విత్ వీడియో ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. మూడోది చాలా ఇంపార్టెంట్ సార్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. వీక్లీ 1 లైవ్ క్లాస్ ఉంటది. వీక్లీ 1 లైవ్ క్లాస్ 2 రీజన్స్‌కుంటాయి. 2 రీజన్స్‌కుంటాయి. ఒకటి ఏదైనా అప్డేట్ ఉంటే మీకిస్తాను పాలిటీకి సంబంధించి. రెండోది డౌట్ క్లియరింగ్. మీకేమైనా డౌట్స్ వస్తే దాన్ని క్లియర్ చేయాలి గదా! ఇది మూడోది. నాలుగో విషయం ఇది గూడా ఇంపార్టెంటే. టాపిక్ వైస్ మీరు ప్రాక్టీస్ చేయడానికి ఒక 1000 ఎంసీక్యూస్ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 1000 ఎంసీక్యూస్ మీకు ఉంటాయి. అంటే ఈ ఎంసీక్యూస్ కాకుండా ఈ 1 ఇయర్ కరెంట్ పాలిటీ ఎంసీక్యూస్ కాకుండా అవి మళ్ళీ 1000 ఎంసీక్యూస్ ఉంటాయి. ఈ కరెంట్ పాలిటీ వచ్చేసి మనకి జనవరి 2024 నుంచి ఏది ఫిబ్రవరి 2025 వరకు అప్‌లోడ్ అయితాయి. మనకు ఆల్రెడీ కోర్స్‌లో నవంబర్ 2024 వరకు ఆల్రెడీ ఉన్నాయి. డిసెంబర్, జనవరి అయి 2 పెట్టాలా. ఫిబ్రవరి పెడితే సరిపోతది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు పెడతా. దాని తర్వాత ఏమి అడగరు. సో, జనవరి నుంచి నవంబర్ వరకు ఆల్రెడీ ఉన్నాయి. 150 ఎంసీక్యూలు ఉన్నాయి. ఇవి మిగతాయి కూడా పెట్టేస్తా. సో, కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటుంది. ఈ క్లాసెస్‌లో మనకి రైట్ ఇంటర్‌లింకింగు, కాన్సెప్ట్, అండర్‌స్టాండింగు దీని మీద ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాను. 1 ఇయర్ పాలిటీ కరెంట్ అఫైర్స్ విత్ వీడియో ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. లైవ్ క్లాసెస్ ఇది ఇంపార్టెంట్. వీక్లీ 1 లైవ్ క్లాస్ ఉంటది. ఈ లైవ్ క్లాస్‌లో మీ అందరి రిక్వెస్ట్ ఏంటంటే రండి మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే క్లియర్ చేయండి. కొంతమందికి కొన్ని ఎంసీక్యూస్‌లో కూడా డౌట్స్ వస్తాయి. ఈ ఎంసీక్యూస్‌లో ఎవరికైతే డౌట్స్ వస్తాయో ఈ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఏవైతే ఉంటాయో దీంట్లో మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఒక్కసారి ఈ 3 మంత్స్ కోర్సు మనకి ఎంత సార్? ₹499 ఉంటది. లేదు సార్ నాకు ఓన్లీ 45 డేసే చాలనుకోండి. 40 రోజులు చాలు అనంటే ₹299 ఉంటదనమాట. ఇది మీకు తెలిసిందే ఎట్లైనా. నేను జస్ట్ చెప్తున్నాను. అసలు సిలబస్ ఏముంటది? పాలిటీ సిలబస్ ఏముంటది? పాలిటీ సిలబస్‌లో ఏముంటది? ఇది మీకు తెలిసి. ఇది సెక్షన్ బి పేపర్ 1. పేపర్ 1లో సెక్షన్ బి. పేపర్ 1. మనకి మొత్తం కూడాను 1, 2, 3, 4, 5 సబ్ టాపిక్‌లు. 5 మెయిన్ టాపిక్‌లున్నాయి. ఈ 5 మెయిన్ టాపిక్‌ల నుంచి పాలిటీ నుంచి ఎన్ని మార్కులు? 75 మార్కులు. అంటే 75 మార్క్స్ డివైడెడ్ బై 5 వేసుకోండి. అంటే 15 క్వెషన్స్. 15 ఎంసీక్యూస్ ఫర్ ఈచ్ టాపిక్ అనుకోండి సార్. అట్లా ఎళ్దాం.
ఊరికి అట్లా టైం పాస్కి అట్లా వేసుకుందాం. అంటే 15 మార్కులు ఒక్కొక్క టాపిక్ నుంచి వస్తాయి అనుకుందాం. వస్తే మంచిదే, చాలా మంచిది మనకి. మీరు ఒకసారి సిలబస్ గమనిస్తే మాత్రం ఆ సిలబస్‌ని కరెక్ట్‌గా డిజైన్ చేయలే. వెరీ వెరీ సారీ. ఇట్లా చెప్తున్నానని ఏమనుకోకు గానీ, ఇది సారీ, ఇది సత్యం. మీరు తెలుసుకోవాల్సింది. ఎందుకు సరిగ్గా డిజైన్ చేయలేదో కూడా చెప్తా నేను. చూడండి, ఒక ఒక ఒక్కొక్క ఒక్కొక్క టాపిక్‌ని డీకోడ్ చేసుకుంటూ వద్దాం. ముందుగా సిక్స్త్ చాప్టర్ చూడండి సార్. ఒకసారి సిక్స్త్ చాప్టర్ చూడండి, ఏముంది? నేచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం యొక్క లక్షణం ఏంటి? మళ్ళీ అదే టాపిక్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఇచ్చాడు. ఇక్కడ నేచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదా ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనం ఏం చూస్తాము? రైట్, ఏం చూస్తాము? రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా అంటే ఏంటి, ఫెడరేషన్ విత్ యూనిటరీ ఫీచర్స్ అంటే ఏంటి, లేదా క్వాజీ ఫెడరల్ పార్లమెంటరీ వ్యవస్థ అంటే ఏంటి. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ కవర్. నేచర్ కానీ ఫీచర్స్ కానీ రెండు మిక్స్ చేస్తాం. ఇక్కడ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అని ఒక టాపిక్ ఉంది చూసారా? కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అంటే ఏంటి సార్? 1946 నుంచి 2024 వరకు. వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్? మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటు చేసినప్పటి నుంచి 1950 రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 106 రాజ్యాంగ సవరణ చట్టాలు జరిగాయి చూసారా? సో అవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. సో కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ మనకి అమెండ్మెంట్స్ కానీ లేదా ఎవల్యూషన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ ఇవన్నీ వస్తాయి. డ్రాఫ్టింగ్ కమిటీ కానీ లేదా ఏ ఆర్టికల్స్ 1949లోనే అమల్లోకి వచ్చాయి కానీ ఇవన్నీ అడిగే అవకాశాలు ఈ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ అనే చాప్టర్. డెవలప్మెంట్ అంటే ఏంటి? నిరంతరము దానిలో ఏవైనా తప్పులుంటే మార్పులుంటే మాడిఫై చేస్తూ డెవలప్ అవుతూ ఉండడం అన్నమాట. కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్. రాజ్యాంగం పాస్ చేశారు 1949లో. పాస్ చేసే ముందు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏర్పాటు చేశారు. అమల్లోకి వచ్చింది 1950లో. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1951లో, లాస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2024లో. సో దిస్ ఈజ్ ఎవల్యూషన్, కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్, ఇవన్నీ చూస్తాం దాంట్లో. మూడోది, దీని నుంచి క్వశ్చన్స్ రావాలని కోరుకోండి. లిమిటెడ్ సిలబస్. ప్రియాంబుల్, పీఠిక అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రియాంబుల్? ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్ లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 100% మీకు ఆర్టికల్ 1921 నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అసలు ఫండమెంటల్ రైట్స్ లో మనము ప్రాపర్టీ రిలేటెడ్ గా ఇంటర్లింక్ చేస్తాం, రిజర్వేషన్స్ కి సంబంధించి చూస్తాం, ప్రాపర్టీ రిలేటెడ్ గా చూస్తాం, అదే విధంగా మనం మైనారిటీ హక్కులు చూస్తాం. ఇవన్నీ ఇంటర్లింక్ చేసుకుంటూ చదువుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ హక్కులు అనుకోండి, ఆర్టికల్ 31ని, ఆర్టికల్ 19ని, ఆర్టికల్ 39బిని, ఆర్టికల్ 39సి, ఆర్టికల్ 300A, ఇవన్నీ దీనికి సంబంధమే. రాజ్యాంగంలో ఎక్కడెక్కడో ఉంటాయి అవన్నీ తీసుకెళ్లి క్లబ్ చేసి ఇంటర్లింక్ చేయాలి. రిజర్వేషన్స్ అని చూడండి సార్, ఆర్టికల్ 15, 46, 16, 14, ఇంకా 340, సారీ 340 కంటే ముందు ఇంకో ఉన్నాయి, 330, 332, 340, 341, 342, 366 class 24, 366 class 25, 366 class 26 సబ్ క్లాస్ సి, ఇవన్నీ ఇంటర్లింక్ చేస్తాం రిజర్వేషన్ లో. అవన్నీ పక్కన పెట్టేస్తే బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీని మర్చిపోతే ఎట్లా? ఆర్టికల్ 13 వర్సెస్ 368 ఏందో ఈ పంచాయతీ. ఇవన్నీ మన సిలబస్ పెంచుడు తప్ప ఏముండదు, దీనికి ఏం రాదు మనకి. మైనారిటీ హక్కులు. అసలు మైనారిటీ హక్కులు అంటే, మైనారిటీస్ అంటే ఎవరు? ఇది ఆర్టికల్ 350బికి లింక్ అయ్యి ఉంది. అదెట్లా లింక్ అయ్యి ఉంది? అసలు నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అంటే ఏంటి? అన్ని లింక్ చేసుకుంటూ చదవాలి ఫండమెంటల్ రైట్స్ లో. సిమిలర్లీ we have something called directive principles of state policy, ఆదేశిక సూత్రాలు. ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉంటాయి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఫండమెంటల్ డ్యూటీస్, ఇగో ఇక్కడి నుంచి కూడా క్వశ్చన్స్ రావాలని కోరుకోవాలి.
ఫండమెంటల్ రైట్స్ చేసేటప్పుడే అమెండ్మెంట్ ప్రాసెస్ ఏంటి, బేసిక్ స్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ చూస్తాం. ఇప్పుడు బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఉందనుకోండి సార్, ఏం చూస్తాము? శంకరి ప్రసాద్ కేసు, సజ్జన్ సింగ్ కేసు, గోరఖనాథ్ కేసు, కేశవానంద భారతి కేసు, ఐఆర్ కోహ్లీ కేసు, రాజ్ నారాయణ్ కేసు, మినర్వా మిల్స్ కేసు, బొచ్చెడున్నాయి. ఇవన్నీ చూసుకుంటూ వస్తాం. 24వ రాజ్యాంగ సవరణ చట్టము, 25వ రాజ్యాంగ సవరణ చట్టము, 29వ రాజ్యాంగ సవరణ చట్టము, అవన్నీ కూడాను ఈ చాప్టర్లో కవర్ చేస్తాం. ఈ యొక్క చాప్టర్ నుంచి ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏరియా ఫర్ యువర్ ఎగ్జామ్ విల్ బి రైట్. ఫస్ట్ వన్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్, రెండోది వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, మూడోది వచ్చేసి ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇవ్వాలనుకుంటే ఈ 3 టాపిక్‌ల నుంచి కరెంట్ అఫైర్స్ లాగుతాడు, చట్టాలు లాగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ డిపిఎస్పి చూడండి, మెటర్నిటీ బెనిఫిట్ లీవ్, ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్, మనకి ఇంకేమున్నాయి, మస్తున్నాయి చట్టాలు లింక్డ్ దానికి. నాల్సా చట్టం లింక్డ్, పంచాయతీ రాజ్ 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు లింక్డ్. సో అవన్నీ లింక్డ్ ప్రొవిజన్స్ డిపిఎస్పికి. ఏదో ఒకటి అడుగుతాడు. ఇంత కాంప్రహెన్సివ్‌గా మన కోర్స్ ఉండబోతోంది. ఇది 6th చాప్టర్. 7th చాప్టర్ ఏం చూడండి ఇక్కడ. 7th చాప్టర్ ఈజ్ ఆల్ అబౌట్ ఎగ్జిక్యూటివ్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, టైప్స్ ఆఫ్ లెజిస్లేచర్, యూనికామరల్, బైకామరల్, రైట్, పార్లమెంటరీ సిస్టమ్, జ్యుడిషియరీ, జ్యుడిషియల్ రివ్యూ. చెప్తున్నా కదా, ఈ సిలబస్ ఎట్లా చేసినంటే ఆ రాసేటోడు చక్కగా రాయలే, ఎవరికో ఇచ్చినట్టున్నాడు, మనకి ఇచ్చినా మంచిగా ఉండేది. ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తున్నా. ముందు పార్లమెంట్, పార్లమెంట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, పార్లమెంట్లో ఉండే డివైజెస్, పార్లమెంటరీ కమిటీస్, యాంటీ డిఫెక్షన్ లా, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇన్ ద పార్లమెంటు, క్యాబినెట్ కమిటీస్, ఇవన్నీ పార్లమెంట్లో వస్తాయి. సిమిలర్లీ యు హావ్ స్టేట్ లెజిస్లేచర్. స్టేట్ లెజిస్లేచర్లో గవర్నర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, క్యాబినెట్ కమిటీస్, స్టేట్ లెజిస్లేచర్ బిల్ ప్రొసీజర్, ఈడ కూడా అంతే కదా, బిల్ ప్రొసీజర్, బడ్జెట్, ఇవన్నీ వస్తాయి. బడ్జెట్, ఈడ కూడా బడ్జెట్ రావాలి, అన్ని రావాలి. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఇక్కడ లోక్సభకి రాజ్యసభకి అసలు రిలేషన్ ఏంది, ఇక్కడ రాజ్యసభకి మరియు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి రిలేషన్ ఏంది, ఇవన్నీ వస్తాయి. ఇది ఒకటే పెట్టారనుకున్నారా ఈ చాప్టర్లా? ఇంకోటి కూడా ఉంది సారు, జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ. దీంట్లో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది, కాన్సన్ట్రేట్ చేసి ఇచ్చాడు, డాక్ట్రిన్స్, సూత్రాలు. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటే ఏంటి, జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి, జ్యుడిషియల్ అబ్నిగేషన్ అంటే ఏంటి, జ్యుడిషియల్ ఎవిషన్ అంటే ఏంటి, జ్యుడిషియల్ ఇండిసిప్లిన్ అంటే ఏంటి, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అని అంటే ఏంటి, జ్యుడిషియల్ ప్రిసీడింగ్ అని ఏంటి, డాక్ట్రిన్ ఆఫ్ ప్రెసిడెంట్ అని అంటారు అంటే ఏంటి. वो पूरा उधर पढ़ते हम, सब कुछ पढ़ते. पॉलिटी बहुत इजी सब्जेक्ट है, एक बार समझना, दिमाग में रहते. समझ गया. डॉक्ट्रिन తర్వాత సుప్రీం కోర్ట్, హై కోర్ట్, సబార్డినేట్ కోర్ట్, ట్రిబ్యునల్స్. ఇది మొత్తం మనం ఈ చాప్టర్లో చూస్తాం సార్. ముఖ్యంగా మీకు ఈ ఏరియాలో క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? బిల్స్ ఏదున్నది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంటరీ డివైజెస్, యాంటీ డిఫెక్షన్ ఈ మధ్య అడుగుతున్నాడు, పార్లమెంటరీ కమిటీస్ ఈ మధ్య అడుగుతున్నాడు. అదేవిధంగా స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, గవర్నర్ వీటో పవర్స్, రైట్. ఇది ఆర్టికల్ 124 to 147 మస్తున్నాయి ఆడ. అపిలేట్ పిటిషన్, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్, స్పెషల్ లీవ్ పిటిషన్, రివ్యూ పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్, ఇవన్నీ చూడాలా. అడాక్ జడ్జ్ అంటే ఎవరు, యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు, రిటైర్డ్ జడ్జ్ అంటే ఎవరు, అన్ని ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్ ఇన్ దిస్. ప్రతి ఒక్కటి కవర్ చేసాం. అపాయింట్మెంట్ ఆఫ్ ది జడ్జెస్ అదొక ఇలకట్ట మాఫియా సబ్జెక్ట్ అది. అపాయింట్మెంట్ ఆఫ్ ది జడ్జెస్, రిమూవల్ ఆఫ్ ది జడ్జెస్ ఓకే పర్లేదు, సమ్ ఎక్స్టెంట్ మంచిగానే ఉంటుంది. ఏంటది, ఆర్టికల్ 124 క్లాస్ 4, ఆర్టికల్ 124 క్లాస్ 5 రిమూవల్ ఆఫ్ ది జడ్జెస్ గురించి మాట్లాడుతుంది. సో ఈ విషయాలన్నీ కూడా ఈ చాప్టర్లో చూడడం జరుగుతుంది. 8th వన్ సార్, మరి 8th వన్ లో ఏముంటుంది మనకి, ఇదిగోండి సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఉంటాయి ఎక్కువగా, కేంద్ర రాష్ట్ర సంబంధాలు మంచిగా ఉంటాయి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్, అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్. ఇది వరకు చూద్దాం ఫస్ట్, ఇది ఒక టాపిక్ అనుకోండి. అంటే ఇక్కడ ఏమేమి ఉంటుంది మనకి, రైట్, సెంటర్ స్టేట్ రిలేషన్స్ లో
ముఖ్యంగా వాడు లెజిస్లేటివ్ రిలేషన్స్ అంటున్నాడు, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అంటున్నాడు, ఫైనాన్షియల్ రిలేషన్స్ అంటున్నాడు. మరి దీనికి సంబంధించిన కమిషన్స్ ఉన్నాయిగా, రాజ్ మన్నార్ కమిషను, సర్కారియా కమిషను, ఫస్ట్ ఏఆర్సి, మదన్ మోహన్ పుంచి కమిషను, వెంకట చెల్లయ్య కమిషను, లెజిస్లేటివ్ రిలేషన్స్ ఆర్టికల్ 245 టు 255, 256 టు 263, 264 టు ఆల్మోస్ట్ 292 వరకు ఉంటుంది. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అని అన్నాడు చూసారా, అంటే ఆర్టికల్ 310, ఆర్టికల్ 311 బ్యూరోక్రసీ, సెంటర్ స్టేట్ రిలేషన్స్ లో అవి కూడా వస్తాయి మనకి. అదే కాకుండా కేంద్ర సంబంధాల్లో ఆర్టికల్ 370, ఆర్టికల్ 371 యూనియన్ టెరిటరీస్, కేంద్ర మన ఏమంటారు యూనియన్ టెరిటరీస్, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, దానిలో 3కి లెజిస్లేచర్స్ ఉన్నాయి, కేంద్ర పాలిక ప్రాంతాలు అంటారు దీన్ని. ఆర్టికల్ 371 స్పెషల్ స్టేటస్ టు సర్టన్ స్టేట్స్, ఆర్టికల్ 371D, ఆర్టికల్ 371E ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ కూడా స్పెషల్ స్టేటస్ వస్తుంది కదా సార్. ఇవన్నీ కోర్సులో డిస్కస్ చేస్తాం. ఇక్కడ వరకు ఒకటి ఉంటుంది కదా, ఇక్కడ ఏం చూడండి మళ్ళా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని అన్నాడు. మళ్ళీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఆర్టీఏ, లోక్పాల్ ఇవి కాన్స్టిట్యూషనల్ బాడీసే కావు, ఓన్లీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని అన్నాడు. అంటే ఏమేమి ఉన్నాయి మనకి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సిఏజీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అదే విధంగా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ, స్పెషల్ లింగ్విస్టిక్ ఆఫీసర్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్ మనం చూస్తాం, డీటెయిల్డ్ గా చూస్తాం సార్, డీటెయిల్డ్ గా చూస్తాం. ఇది కాకుండా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కూడా కొన్ని మెన్షన్ చేశారు. ఏంటది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇంకే ఉన్నాయి మనకి లోక్పాల్, లోక్పాల్, లోకయుక్త, లోకయుక్త ఎక్సెట్రా. ఇవన్నీ కూడాను మనకి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కిందకి వస్తాయి, ఇవి కూడా చూస్తాం. అయితే ఈ వీడియోస్ ఇంకా అప్లోడ్ చేయలేదు, ఇవి అయిపోతాయి, అప్లోడ్ చేసేస్తా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఈ వీడియోస్ అనేవి మన కోర్సులో అవైలబుల్గా ఉంటుంది. ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్తోనే అప్లోడ్ చేస్తా, ఓకేనా. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్తోని ఇవన్నీ అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మనకి 8th వన్ సార్. 9th వన్ చూడండి, ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, 9th వన్ 8th వన్ లింక్డ్. చూడండి, సెంటర్ స్టేట్ రిలేషన్స్ నీడ్ ఫర్ రిఫార్మ్స్, ఇందాక చెప్పిన రాజ్ మన్నార్ కమిషన్, సర్కారియా కమిషన్, పుంచి కమిషన్, యూనిటీ అండ్ ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇది ఫస్ట్ చాప్టర్ లో కూడా చూసినాం, మళ్ళా రిపీట్ చేసిండు. అయితే ఇక్కడ వరకు ఓలాగా ఉందిగా, ఇక్కడి నుంచి ఓలాగా ఉంటుంది. అసలు ఇది ఇంపార్టెంట్ టాపిక్ సార్, ఈ నుంచి మోస్ట్లీ క్వశ్చన్స్ వస్తాయేమో నాకు డౌట్. ఇండియన్ పొలిటికల్ పార్టీస్ అంటే ఏంటి, పార్టీ సిస్టమ్ ఇన్ ఇండియా ఎట్లుంటది, రికగ్నిషన్ ఆఫ్ నేషనల్ స్టేట్ పార్టీస్ ఎట్లుంటాయి, ఎలక్షన్ రిఫార్మ్స్, యాంటీ డిఫెక్షన్ లా, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 పాయింట్ నెంబర్ 1, డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ 2002 లాస్ట్ డీలిమిటేషన్ కాబట్టి, 84వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 4వది, 106వ రాజ్యాంగ సవరణ చట్టం 2024 5వది, ఆర్టికల్ 324 టు 329, ఇవి చూడాలా. అసలుకి ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్, ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ సిస్టమ్ కి తేడాలు ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ చూడాలా దీంట్లో. ఆల్ దీస్ థింగ్స్ వి విల్ సీ ఈ 9th చాప్టర్. అయితే మన మంచి గుడ్ లక్ ఏంటంటే 9th మరియు 8th చాప్టర్ చాలా లింక్డ్ గా ఉంటాయి. ఇవి తీసేస్తే, ఇక్కడ నుంచి తీసేస్తే, దీని తర్వాత లింక్డ్ అనమాట, ఇది తీసేస్తే దీని నుంచి డైరెక్ట్ గా 9th చాప్టర్ కి లింక్డ్ అనమాట. సో ఇది కూడా చూడడం జరుగుతుంది. మరి 10th చాప్టర్ ఎట్లా ఉంది సార్, 10th చాప్టర్ చూడండి ఒకసారి, సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్. అక్కడ తెలిసిపోయిందిగా, లోకల్ గవర్నెన్స్, స్థానిక సంస్థల గురించి అడుగుతున్నాడు. లోకల్ గవర్నెన్స్, లోకల్ గవర్నెన్స్ లో పంచాయతీరాజ్ వ్యవస్థలో మున్సిపాలిటీస్ కదా, ఇవి రెండే అనుకుంటే పొరపాటు. ఇది కాకుండా కోఆపరేటివ్ సొసైటీ, సహకార సంఘాలు, కోఆపరేటివ్ సొసైటీస్ కూడా ఉంటాయి. పార్ట్ 9B 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. సో 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల యొక్క ఫీచర్స్ ఏంటి, పీసా చట్టం, దీనిలో మళ్ళీ పీసా కూడా ఉందిగా, పీసా యాక్ట్ కూడా చూడాలా. సో లోకల్ గవర్నెన్స్ టోటల్ గా
ఒక చాప్టర్‌లో పెట్టాడంటే దీని నుంచి నాకు తెలిసి 10-15 క్వెషన్‌లు ఈజీగా వస్తాయి. ప్రతి ఒక్కటి చదవాలి సార్. ఏ రొడ్లొద్దు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ యాక్ట్ 1994. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ యాక్ట్ ఆఫ్ 1994 కూడా ఇంపార్టెంటే దీనిల. అది కూడా చూడాల. సో, ఈ 5 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 5 చాప్టర్స్‌ని చాలా డీటెయిల్డ్‌గా మీకు డిస్కస్ చేయడం జరుగుతది. నా 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 ఒక్క రిక్వెస్ట్ ఒకటే మీకు. రిక్వెస్ట్ ఏంటంటే, ఒక ఫస్ట్ టైము కొంచెం స్లోగా నోట్స్ రాసుకుంటూ వినండి. సెకండ్ టైము ఇంటూ 2x పెట్టి ఫాస్ట్‌గా వినండి. మూడోసారి మీరు నోట్స్ ఏదైతే రాసుకున్నారో, ఆ నోట్స్ రివైజ్ చేసుకోండి. నాలుగోది ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో, ఇవి ప్రాక్టీస్ చేయండి. ఈ మెథడ్ ఫాలో అయ్యారనుకోండి, క్వాలిటీ సబ్జెక్ట్ అయిపోతది. అండ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే క్వెషన్స్ ఎలా అడుగుతాడో కూడా తెలిసిపోతది. సో, దిస్ వే యూ నీడ్ టు డెవలప్ యువర్ కాన్సెప్ట్ అండ్ టాపిక్. డైలీ ఒక 2 అవర్స్ స్పెండ్ చేయండి సార్. 2 అవర్స్ చాలు. 2 అవర్స్ స్పెండ్ చేయండి. ఇంటూ 60 డేస్. అంటే సుమారుగా 120 గంటలు. 60 రోజులు, రోజు 2 గంటలు. 120 గంటలు సరిపోదా? 120 గంటలు. రైట్? అప్పుడప్పుడు కొంచెం కావాలంటే నా కోసం ఇంకో 10 గంటలు ఎక్స్‌ట్రా స్పెండ్ చేయండి. 130 అవర్స్ స్పెండ్ చేయండి టోటల్‌గా. ఎందుకు? మనకి 70 మార్క్స్ రావాలి గదా! వస్తాయి గూడా. ఖచ్చితంగా వస్తాయి. 100% వస్తాయి. సో, ఇది మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 మెయిన్స్. చాలా మంది స్టూడెంట్స్ ఎంక్వైరీస్‌కి కాల్ చేస్తూ ఉన్నారు. సార్ వెన్ ఆర్ యూ స్టార్టింగ్ పాలిటీ ఫర్ ఏపీపీఎస్‌సి పాయింట్ ఆఫ్ వ్యూ? ఫర్ ఏపీపీఎస్‌సి పాయింట్ ఆఫ్ వ్యూ వెన్ ఆర్ యూ స్టార్టింగ్ టెస్ట్ సీరీస్ అని చెప్పేసి. చాలా థ్యాంక్ యూ అమ్మా. మీ మోటివేషన్‌కి అంటే మీ కాల్స్ చేసినందుకు నేను మోటివేట్ అయ్యి థర్డ్ వీక్ ఆఫ్ డిసెంబర్ మనము ఇది లాంచ్ చేద్దాం అనుకున్నా నేను. ఇది స్టార్ట్ చేద్దాం అనుకున్నా. మీరు నాతోని ఒక 1 వీక్ ముందే ఆల్‌మోస్ట్ సెకండ్ వీక్ ఆఫ్ డిసెంబర్‌లోనే ఐ హావ్ స్టార్టెడ్ దిస్. ఓకేనా? సో, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ది ఎగ్జామ్. ఐయామ్ జస్ట్ ఎ మెసేజ్ ఆర్ ఎ కాల్ అవే. ఐయామ్ జస్ట్ ఎ మెసేజ్ ఆర్ ఎ కాల్ అవే. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా లైవ్ సెషన్‌లో అయితే అందరు రండి. లైవ్ సెషన్ ఉంటది కదా కోర్స్‌లో. కోర్స్‌లో ఏదైతే లైవ్ సెషన్ ఉంటుందో దీనికి టైం అందుకే పెట్టలే. 1 అవర్ లైవ్ సెషన్ అని పెట్టలే. మీరు డౌట్స్ అడగండి. బాగా మీరు ఎన్ని డౌట్స్ అడిగితే అంత మంచిది నాకు. సో, ఈజీగా మనం సాల్వ్ చేసుకుందాం. ఈస్ ఇట్ క్లియర్? చలో ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద క్లాసెస్. థాంక్ యూ వెరీ మచ్. రైట్. హ్యాపీ లెర్నింగ్. జై హింద్.